మాట్లాడాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. గాడ్ బ్లెస్ యూ. నెంబర్ 1, నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? నేను చావేజు ఊవేజు నాస్తికుడిని. 2, మా నాన్నగారు మా తల్లి దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు. 3, అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి వారిని క్షమించమ్మా, బతుకున్నాను. ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? క్షమాపణ చెప్పమండి. తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే? ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను. ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను. ఇంత ఒక తల్లి అంటే అలాంటి తల్లిని మీరు దూషిస్తారా? 4, ఇదొకటే కాదు. హిందీ భాష మాకు వద్దు, గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్, మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్, మోదీ అమిత్ షాని పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా, వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్. హిందీ భాష ఎందుకు మనకి? హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష, తమిళ రాష్ట్రంలో తమిళ భాష, మలయాళం కేరళలో మలయాళం భాష, కర్ణాటకలో తమిళ భాష. ఇప్పటికే 9 భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి. గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు, ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. 6, తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నాడు ఎవడైనా అలాగ అంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ, నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చాను. 18. ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదే, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడు. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల. అరే బాబు అరే బాబు అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాట గుర్తొచ్చు. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8, ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య. వర్మ అని పేరు అట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపును మీ చేతిలో పెడుతున్నాం అంటే వర్మ గారు తిని వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు. ప్రపంచంలో ఇలాంటి